హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేము బాగున్నాం, మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాం. మా వంటలన్నీ చూస్తున్నారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. మా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు కామెంట్స్ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ అండి. ఎన్నో కామెంట్స్లు వస్తున్నాయి, అన్ని రెసిపీల కామెంట్స్లు వస్తున్నాయి. దానికి రిప్లై మేము అన్నిటికీ రిప్లై ఇస్తున్నాం. మేము మా వంటలు అన్నీ చూసి బాగున్నాయి అని అంటున్నారు. అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు ఇట్లనే మాకు ఇంకా ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా మంచి వంటలతో వస్తూనే ఉంటాం. మేము ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతోనే వచ్చినాం. మేము ఘాటీ చేస్తున్నామండి, స్వీట్ షాప్ స్టైల్ ఘాటీ చేస్తున్నాము. ఒకసారి దానికి ఏం కావాలో చూద్దాం రండి. మనకు కావాల్సింది ఘాటీకి ఏం కావాలండి? శనగపిండి. ఏం లేదు, ఓన్లీ శనగపిండేనండి, ప్యూర్ శనగపిండి. ఇట్లనే బియ్యం పిండికి ఏం వేయొద్దు మనము. దానికి సరిపడా కొద్దిగా వాము, నువ్వులు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా తినే సోడా. ఇవే మనకు కావాల్సింది. వాటర్ ఎట్లా కలుపుకోవాలో చూద్దాం ఇప్పుడు. మీరు ఎంతనన్నా క్వాంటిటీ వేసుకోండి. మేమైతే ఒక గిన్నె అంటే ఒక ఇది క్వాంటిటీ వేసుకున్నామండి. మీరు చిన్న గ్లాస్ అన్నీ వేసుకుంటారా, ఏది వేసుకున్నా మన ఇష్టం అండి, క్వాంటిటీ బట్టి ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ నువ్వులు, వాము కొద్దిగా అదొక స్పూను, హాఫ్ స్పూన్, 2 అవి వేసేసినాం మనము. ఒక చెంచా ఉప్పు అండి, చూసుకున్నాక వేసుకోవాలి, ఒకటేసారి వేసుకోవద్దు దీంట్లో మనము. ఇదేమో వంట సోడా చూడండి, పావు స్పూన్ చాలు అంతే. ఇప్పుడు కొద్దిగా మనం వేడి నూనె వేసుకుందాం దాంట్లో. చూడండి, కొద్దిగా వేడి కాగబెట్టుకొని కొంచెం అంతా నూనె వేసుకోవాలి మనము. మంచిగా వస్తాయండి ఘాటీలు మనకి. మేము చేసే స్టైల్లో మేము చేస్తామండి, అంతే, బాగుంటుంది అండి. మంచిగా నూనె అవన్నీ మంచిగా అట్లా కలుపుకోవాలి మనము. ఫస్ట్ కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. మనము గట్టిగా చేసుకోవద్దండి, ఇది మ్యాక్సిమం మనకు లూజ్గానే ఉండాలి. చూడండి, మొత్తం కలిపినాక చూపిస్తాను అంతే. వాటర్ చూడండి, ఇగో అమ్మ చూపించి కొంచెం అంతా, ఇగో ఇట్లా అంత లూజ్గా వేసుకోవాలి పిండిని. చూడండి, అట్లా మరీ గట్టిగా ఉండొద్దు మనకి. ఇట్లా ఇట్లా లూజ్గా ఉంటేనే ఘాటీ పర్ఫెక్ట్ వస్తుంది మనకి, అంతే. ఇప్పుడు మనం ఘాటీలు చేసుకున్నాము. చూడండి, ఇగో ఇది పెట్టుకోవాలి మనము. మీరు ఏదైనా పెట్టుకోండి, సింగిల్ దాన్ని పెట్టవచ్చు, ఇదన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఇది పెడుతున్నాను. మీరు సింగిల్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి, ఏదన్నా పెట్టుకోవచ్చు. మంచిగా అంతా ఇలా ఫిల్ చేసుకోవాలి మిషన్లో. చూసారు కదా, ఇంత గ్యాప్ పెట్టుకొని అక్కడ ఆయిల్ హీట్ అవుతుంది మనకి. చూడండి, అంతే, ఓకేనా? వచ్చేస్తూనే ఉంది చూడండి మనకి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూద్దాం మనము. హీట్ ఎక్కిందండి ఆయిల్. ఎంతైనా ఆయిల్ మనకు కొంచెం హీట్ ఎక్కువ ఉండాలా. వేడైపోయింది మనకి. ఇప్పుడు ఘాటు వేసుకుందాం మనం. అంతే, మంచిగా ఉంటాయండి ఇవి. పిల్లలకైతే చాలా బాగుంటాయి. మనము ఈజీగా చేసుకునే రెసిపీ. ఇంట్లో 10 నిమిషాలలో అయిపోతాయి. పిల్లలకు అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చండి స్నాక్ అడిగినప్పుడు. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇలా రావాలా. ఏం వేసినామండి మనం? కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత వంట సోడా, కొన్ని వాము, నువ్వులు. చూడండి, అంతే. మంచి ఇట్లా పొంగుకుంటూ వస్తాయండి ఇవి. ఇట్లనే రావాలి మనకు ఘాటి.
సూపర్ వచ్చింది కదా. సూపర్ అండ్ సూపర్ ఘాటి రెడీ మనకి. కూడా మళ్ళీ మనం ఇట్లాగే వేసుకోవాలి అంతే. అన్నీ ఇట్లాగే చేసుకోవాలండి. చూసారు కదా, మనం స్వీట్ షాప్ వెళ్ళని అవసరం లేదు. ఇంత ఘాటి కొనుక్కోవడానికి మంచి కాస్ట్లీ ఒక 50 రూపీస్ అయితే ఇంత ఘాటి వస్తుందండి మనకి. ఇంట్లో కొంచెం శనగపిండి ఉంది అనుకోండి, పిల్లలకి ఇట్లా చేసి ఇచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. మనం తినొచ్చు, పిల్లలకి పెట్టవచ్చు అంతే. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతుంది మనకి ఘాటి. హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి, 15 నిమిషాలలో అయిపోతుంది. మళ్ళీ ఎక్కువ చాలాసేపు మనకు వేగుతుంది అన్నట్టు ఏం లేదు. చూడండి అంతే. ఇట్లా పిల్లలు మా ఇంట్లో మా మన్మన్లకైతే చాలా ఇష్టం ఇది. బన్నుగాడమ్మా ఫుల్ నచ్చింది వానికి. వాడు మొదలే తింటాడు కదా, తినేడికి మెత్తగా చూడండి ఎంత బాగా వచ్చింది కదా. చూసిరు కదండి ఎంత తొందరగా అయిపోయిందో మనకి. ఘాటియా మజాక అన్నట్టు అయిపోయింది. ఒక్క 5 నిమిషాలలో పిండి కలపడం, నానాలని ఏం లేదు మనకి. పిండి కలిపినాక పక్కన పెట్టుకోవాలి, ఎక్కువసేపు నానినాకనే మనం చేయాలని అవన్నీ ఏం లేవు. అట్లా కలపడం, ఇట్లా చేయడం అంతే, అంతకు మించి ఇంకేం లేదు కదమ్మా. ఈజీగా అయిపోతుంది చేయాలని. మనోళ్ళకి అన్నీ మనం ఈజీగా నేర్చుకునేలాగా చూపిస్తాం కదమ్మా. ఇక అది నేర్చుకోవాలి కదా వాళ్ళు. మీ గురించి ఈజీ రెసిపీలు తీసుకొని వస్తామండి మేము, మీకు కూడా రావాలి కదండి, అందు గురించి అనండి అంతే. చూసిరండి మన ఘాటీలు, సూపర్ అండ్ సూపర్ ఘాటీలు రెడీ అయిపోతున్నాయి మనకి. టెన్షన్ లేని ఘాటీలు అట్లా చేసుకోవాలి మనం కూడా. మీరు కూడా చేయండి. నీరజ్ కిచెన్ వాళ్ళు చేసే రెసిపీలు బాగుంటాయని మీరు కామెంట్స్ చేస్తారు కదా. మేము పచ్చళ్ళు బాగా చేస్తాము, వంటలు బాగా చేస్తాము అనేసి మాకు మంచి కామెంట్స్ వస్తున్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ. మీరు అట్లా అంటుంటే మాకు ఇంకా చేయాలనిపిస్తుంది అండి, నిజం చెప్తున్నా కదమ్మా. చేసుకుంటే మీరు కూడా నేర్చుకోవాలని మేము చేస్తున్నాం. మాకు వంటలు బాగా చేస్తాం అనేసి పొగడతలు వస్తున్నాయండి. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. నిజంగా అట్లా చెప్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది కదమ్మా. ఇక మెచ్చుకుంటే చేయాలనిపిస్తుంది. ఇంకా కొన్ని వెరైటీస్ ఎక్కువ చూపించాలనిపిస్తుంది అంతే కదా. అదనమాట సంగతి. ఏందమ్మా అంతే ఫైనల్. కొద్దిగా చేసుకోవాలంటే పిల్లలకి ఎవరికైనా కానీ 15 నిమిషాలలో అయిపోతుంది. చిన్నపిల్లలకి చేసుకొని పెట్టుకుంటాం కదా. మన పిల్లల గురించే ఇవన్నీ పరిశ్రమలు అండి మనకి. స్కూల్కి పోయేటప్పుడు పెద్ద పిచ్చి లేపుతారు పిల్లలు. స్మాల్ లంచ్ గురించి ఏం పెట్టాలా ఏం తింటారు. ఇప్పుడు మనం 5 రూపాయల పొట్లాలు తీసుకుంటున్నాం కానీ అవి నూనెలు మంచిగా ఉంటలేవు. ఇదే టెన్షన్. స్మాల్ లంచ్ దగ్గులు వస్తున్నాయి, ఊరికే దగ్గులు వస్తున్నాయి. స్కూల్ పిల్లలకి ఇది మా మనమలకు చేసి పెడుతున్నాం, అది మీకు స్మాల్ లంచ్ గురించి ఊకే పిల్లలు మనం ఇంత చేసుకోవాలి అంత చేసుకోవాలని ఏం లేదు. ఒక కప్పు పిండి అయితే మంచిగా ఇన్ని అవుతాయి. మంచిగా ఒడిచిపోయినాక మళ్ళీ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటాయి మనకి. మన ఇంట్లో ఫ్రెష్ నూనె మంచిగా. మన ఏముందిరా ఏం లేదు, ఇంత నువ్వులు, ఓమా, తినే సోడా. నువ్వులు వేసుకోకుండా నడుస్తుంది. చల్లటి నీళ్ళు పోసి కలిపి పెడుతుంది అమ్మా. మనమైతే నువ్వులు కొంచెం టేస్ట్ గురించి అని వేసినాం కానీ ఘాటీలో మేము నార్మల్గా నువ్వులు వేయరండి. మేము కొంచెం టేస్ట్ గురించి అని వేసుకున్నామండి. ఇష్టం ఉంటే వేసుకోరు, లేకుంటే లేదు. అట్లా అంతకు మించి ఏం లేదండి మన ఘాటీలు. మన సూపర్. గంటలో మనం చేసుకోవాలంటే మన పిల్లలకు గింత డబ్బెడైతే రోజు స్కూల్కి పోగా ఒక చిన్న టిఫిన్ వేసిస్తే ఆ పిల్లలే స్కూల్కి పోయేసి వస్తారు. చిన్న వాళ్ళు మా స్నాక్స్ చేయమమ్మా, మురుకులు చేయమమ్మా అంటుర్రే నిన్న. వాళ్ళకి మురుకులు కావాలంట. ఊరికే మురుకులు ఏంది అనేసి అందుకే ఇట్లా ఘాటీలు చేద్దామని. చాలా ఆలస్యంగా కాలుతాయి, ఇవి తొందరగా కాలుతాయి. అట్లా అనమాట. ఇది అవ్వడం కూడా తొందరగా అవుతుంది నీరజ. అవును, మురుకులు జర లేటే అవుతుంది ఎవరికైనా కానీ. ఇది చేసుకోండి మీరు, ఈజీగా తొందరగా అయిపోతుంది. ఘాటీలు రెడీ అయిపోయినాయి. సూపర్ అండ్ సూపర్ టేస్టీ ఘాటీలు కదండి. ఎంత బాగా వచ్చినాయి మీరే చూడండి. మనం తీసుకున్న పిండికి ఇన్ని వచ్చినాయి. చేసుకోవాలంటే తొందరగా అవుతుంది, ఒక అర్ధగంటలు అయిపోతాయి అంతే కదా. ఎంత బాగా వచ్చినాయి కదమ్మా, సూపర్గా వచ్చినాయి. మీరు కూడా చేయండి, చేసి మాకు కామెంట్ చేయండి. ఇవి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడెప్పుడు తినాలా, పని కూడా లేదు, తొందరగా అయిపోతాయి. అమ్మ ఎప్పుడెప్పుడు తినాలని ఉంది నాకు. అవునండి,
కదండి. ఇది గొప్పతనం కాదు, మన చిన్నపిల్లలు పోతుంటారు కదా, మనం 5 రూపాయల పొట్లాలు అవి ఇవి ఇప్పించాలి, కొన్ని టిఫిన్లు వేసిస్తే ముద్దుగా పోతారు, పిల్లలు వస్తారు, చిన్న పిల్లలు మంచిగా తింటారండి నిజంగా. ఒకసారి మనం టేస్ట్ చేద్దామమ్మా, తీసుకో. దీనికి నమ్మలపడది. ఏందండి ఘాటిలా మజాక అన్నట్టు వచ్చినాయి నిజంగా. ఘాటి అంతేగానే సూపర్. అందుకే అంటేనే చిన్నపిల్లలకు చేసి పెట్టండి, మంచిగా ఉంటుంది. మనం కూడా తినొచ్చు, వాళ్ళు కూడా తినొచ్చు, ఎవరైనా. ఇంత బాగున్నాయి. ఘాటి బాగానే ఉంటుంది, ఎందుకు బాగుంటుంది. నువ్వు ఒక్కొక్కటి తిని నేను ఇన్ని తింటామా. తిను. ఎంత బాగున్నాయో, తీసుకోరాదమ్మా. తిను, నేను చిన్నపిల్లనా అండి. చూడండి, ఆమెకు ఇష్టం ఉన్న వస్తే మంచిగా తినేస్తుంది. చిన్నపిల్లల కంటే సూపర్ ఉన్నాయండి నిజంగా. ఇంకో మనం ఎంత ఒక కప్పు చేసినాం, అది ఆడలు అయిపోతుంది. చాలా 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 సూపర్ ఉన్నాయండి. చేయండి, చేసి మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వంటలతోని, సింపుల్ అండ్ టేస్టీ వంటలతోని, సూపర్ అండ్ టెక్స్చర్తో వస్తాం మేము. ఎంత బాగుంది అయితే ఏం కష్టం లేదు, ఏం లేదు, చేసుకోండి, చేయండి, చేసి మాకు కామెంట్ చేయండి. బాయ్ అండి. బాయ్.